శాసన మండలి చరిత్రలో ఈరోజు జరిగినటువంటి సంఘటన చీకటి రోజుగా దుర్దినమైనటువంటి దినంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి 6 సార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చి అసెంబ్లీని మండలిని స్తంభింపజేసినటువంటి పరిస్థితుల్లో 23వ తారీఖున బీఏసీ సమావేశంలో 26వ తారీఖున చర్చకి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజున కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూసాం. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చర్చ జరపాల్సిందే. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన స్పష్టత కావాలా, ప్రజలకు నిజాలు తెలియాలనే ఆలోచన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈరోజు చర్చకి పర్మిషన్ ఇచ్చి చర్చ ప్రారంభమైన నిమిషం నుంచి అధికార పార్టీ మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు కానీ శాసన మండలి సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎందుకంటే మేము లోనున్నాం కాబట్టి అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మరోపక్క ప్రజాస్వామ్య చరిత్రలోనే శాసన మండలిలో చేరుకున్నటువంటి గౌరవాన్ని డైరెక్ట్గా చైర్మన్ గా మీదే వాళ్ళు మాటలు తోటలో వదులుతూ ఉన్నారు. ఆయన అధికారాలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ స్పీకర్ గారిని, చైర్మన్ గారిని మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు మీరు చేయాల్సింది ఏందబ్బా? మా శాసన మండలి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాధవరావు గారు మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చూపించినటువంటి ఆధారాలకి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ కూటమి నేతలు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఎవరు కూడా సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఏమీ కూడా ఆధారాలు దొరకట్లా. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఏ మాట మాట్లాడినా కూడా దానికి ఆధారంతో సహా చూపించినటువంటి పరిస్థితులు. దాంతో కంగు తిన్నారు. మాట్లాడడానికి మాట్లాడలేక ఏదో ఒక విధంగా సభని డైవర్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా సభని అడ్డుకోవాలా, ఆ ఆలోచనతోనే చైర్మన్ గారిని దూషించారు. సభలో లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అసలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. లడ్డూ ప్రసాదం చర్చ అంటే ఈ ప్రభుత్వానికి భయపడతా ఉంది. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో తయారుగా ఎప్పుడు కూడా లేదు. మనం శాసనసభలో చూసాం, వాళ్ళ మంత్రులు మాట్లాడినా, శాసన సభ్యులు మాట్లాడినా, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడినా కూడా ఆయన కూడా దిగజారి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఏదంటారు, ఆవు చేలో మెరిస్తే
దూడగట్టును వేస్తున్నాను. దానికంటే భిన్నంగా మరింతగా మరో 4 అడుగులు ముందుకేసి ఇవాళ వారి మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు అసలు ఏ దశగా ఈ రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నారు? ఎవరి ప్రయోజనాలను మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం కల్తీ అనే ఆరోపణలు మీరు చేసినప్పుడు దీనిలో రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన బురద జల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. కొద్దిగా నిశ్చితంగా గమనిస్తే రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా మరోపక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు, హిందాపూర్ దగ్గరకు వచ్చాగింది లడ్డు కల్తీ వ్యవహారం. 2014లో మొదలైనటువంటి హిందాపూర్ వ్యవహారానికి సంబంధించి తిరిగి ఇవాళ హిందాపూర్ కంపెనీ దగ్గరకు వచ్చి ఆగితే అసలు హిందాపూర్ కంపెనీ ఎక్కడా ఎవరిది బాబు అని చెప్పి తలుపు కొడితే టపా సమాధానాలు వచ్చాయి. హిందాపూర్ అంటే హెరిటేజ్ సంస్థదని, హిందాపూర్కి టెండర్ ఇవ్వడం అంటే హెరిటేజ్కి ఇవ్వడం అని, హెరిటేజ్ సంస్థ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని. ఓ దీనికోసమా ఈ కల్తీ లడ్డు వ్యవహారం మొత్తం కూడా నడిచింది? తమ కంపెనీకి టెండర్లు ఇప్పించుకోవడం కోసం మహారాజా ఎందుకు ఇబ్బంది పెడతావు? ప్రజల్ని ఇబ్బంది పెట్టావు, హిందూ భక్తుల్ని ఇబ్బంది పెట్టావు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు హిందువులు వింటారు కూడా ఇష్టపడినటువంటి మాటలు నీ నోటి గుండా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దౌర్భాగ్యం. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క స్టెప్ దాటిపోతా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళకి తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలకి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. వాళ్ళ ఆలోచన రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాజ్ చేయాలా, 1. 2 ఆర్థికంగా కోట్ల రూపాయలని తమ కంపెనీకి దోచిపెట్టుకునే వైనానికి సిద్ధపడాలా. అందుకనే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినా ఎవిడెన్స్ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. మాధవ్ మాట్లాడినా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సభలోనే తీసుకొచ్చారు. చైర్మన్కి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఇటువంటి ప్రయత్నాల్లోనే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అసలు చైర్మన్ గారికి ఏ మతం అయితే ఆయనకి ఏందబ్బా నాకు అర్థం కాల. ఇవాళ చైర్మన్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడా? ఆయన కొత్తగా చైర్మన్గా ఇవాళ పదవి స్వీకారం చేశాడా? ఎంత దారుణం అంటే నువ్వు ఫలానా క్రిస్టియన్ కాదా అని ప్రశ్నిస్తూ ఉంటే అసలు ఎటుపోతావు సమాజం? అదే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళే నేను అడుగుతా ఉన్నా, అందుకే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఏ పదవుల్లో ఉండాలో, ఏ మతాల వాళ్ళు ఉండాలో, లేకపోతే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలో రాజ్యాంగం రాయండి బాబు. రెడ్ బుక్ రాశారు కదా, జైళ్లు పూర్తి చేయడానికి, జైళ్లు నింపడానికి ఎక్కడెక్కడైతే నిజాలు మాట్లాడుతూ ఉన్నారో, వాస్తవాలు చెప్తా ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికి ఓ పుస్తకం మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా రెడ్ బుక్. మరో పుస్తకం కూడా తయారు చేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఎవరు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏ పదవుల్లో ఉండాలో కూడా నిర్దేశించే రీతిలో ఓ పుస్తకం తయారు చేయండి. దానికి కూడా మీ ఇష్టం వచ్చినటువంటి కలర్ పెట్టి ఒక బుక్ అని పెట్టండి. మోషరాజు గారు చైర్మన్గా ఉండడానికి మీకు ఇష్టం లేదా? ఆయనేమి సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాదా? అక్కడ గేమ్స్ అప్పుడు అక్కడ ఫోటో ఉండదు, ఇక్కడ ఓపెన్ చేస్తే బిల్డింగ్ పైన ఇక్కడ శిలాఫలకం మీద పేరు ఉండదు. అసలు ఎందుకు ఈ వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా? వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా? దయచేసి నేను ఈ ప్రభుత్వానికి
ఎంత చెప్పినా కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం ఇది. దయచేసి ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, మీరైనా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ డైవర్షన్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మొత్తం కూడా గమనించమని చెప్పి మనందరికీ కూడా కోరుతా ఉన్నా. ప్రభుత్వానికి పరిపాలన చేద్దామనే ఆలోచన ఉండదు. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలనే కనీస జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితులు. ఎప్పుడో గతంలో చెప్తా ఉంటాం, కల్తీ ముందు తాగి చనిపోయారని. అరే, నీళ్లు తాగితే చచ్చిపోతూ ఉన్నారు, పాలు తాగితే చచ్చిపోతూ ఉన్నారు రాష్ట్రంలో. అరే, దేవుని చూద్దామని పోతే, ఆ దర్శనానికి పోతే అసలు దేవుడి దగ్గరికే పోతూ ఉన్నారు. అసలు ఎన్ని పట్టవా రాష్ట్రంలో? నిరుద్యోగులకి ఇవాళ ఉద్యోగాలే, వృద్ధి లేదు. మహిళలు రోడ్లపై ఉండి పాపం అర్ధరాత్రి పూట్ల అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్ళి అరెస్టులు చేసి తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ఇదేదో నియంత్రణ రాజ్యం అనుకోవద్దు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని పరిపాలన చేయమని ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు. ఏదో మేము ఏం చేస్తే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మేము అనుకున్నదే చట్టం, మేము తలసిందే న్యాయమనే భావంతో మీరు ముందుకు సాగితే పెద్ద పెద్ద నియంతలే చరిత్రలో కనుమరుగైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. పద్ధతి మార్చుకోమని చెప్పి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నా. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియలో తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం మాకు తెలుసబ్బా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ పుట్టుక ఏందో, మీ పూర్వోత్తరాలు ఏందో, ఇది ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ఎండైందో మాకు తెలుసు. కానీ ప్రజలకు కూడా తెలియాలి కదా, హిందూ భక్తులకు కూడా తెలియాలి కదా. అందుకే మా పోరాటం. మేము ఆరాటపడేది వాస్తవాలు బయటికి రావాలా, ప్రజల్ని, హిందూ భక్తులకు, ముఖ్యంగా హిందూ భక్తుల మనోభావాన్ని కాపాడాలనే ఆలోచనతో మేము ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం.